ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మక్తల్ శాసనసభ్యులు వాకిడి శ్రీహరణ గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈనాటి కలియుగ అపర భగీరథుడు ఈ నియోజకవర్గాన్ని కొన్నేళ్ల కెంచి తాగునీటికి సాగునీటికి దూరం చేసి కృష్ణమ్మ పరవలు తొక్కుతుంటే 102 కిలోమీటర్లు బారుతున్న కృష్ణమ్మ నదిని తీసుకొచ్చి మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రాంతానికి 40,000 ఎకరాలకు సాగునీరు అందించిన అపర భగీరథుడు అన్న మన రేవంత్ అన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందే కోరుతా ఉన్నా. కానీ వీరి ఎరగని విధంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలను గుర్తించి CO నంబర్ 69 ని జియో నంబర్ 14 గా తయారు చేసి మనందరికీ నీళ్ళిచ్చిన ప్రదాత మన యనుమల రేవంత్ అన్న మా అందరి మధ్యలో శాశ్వతంగా ఎప్పుడెప్పటికీ నిలిచిపోతాడన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఒక కార్యకర్తని గుర్తుపట్టే శక్తి కలిగిన వ్యక్తి ఇప్పుడు మన ఖర్గే గారి ఆశీర్వాదాలతో, రేవంత్ అన్న ఆశీర్వాదాలతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనందరి నాయకుడు వంశన్న మనందరికి కూడా సుపరిచితుడు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే ఆనాడెవడు ఈ బాధ్యతని పైకేసుకోకపోతే తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలకు బలమై నిలిచిన వంశన్న గారికి, అదే మాదిరిగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒక చిన్న విషయం తెలియజేస్తా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు, మా మైనార్టీ సోదరులందరి ఆశీర్వాదం చేసే పార్టీ, కడుపులో పెట్టుకునే పార్టీ. అందుకే ఆనాడు ఇందిరమ్మైనా గరీబీ హఠావ్ అనే పేరు మీద ముందుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బీదల్ని, బడుగుల్ని రోటీ కపడా మకాన్ అని ప్రతి ఒక్క పేదోడి కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే పరంపర కొనసాగిస్తూ మనందరికీ శుభప్రదమైన, అవసరమైన, అనివార్యమైన 6 గ్యారంటీ స్కీమ్ మా అందరికీ ఇచ్చి మన పేద జీవితాల్లో వెలుగు నింపిన రేవంత్ అన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులు ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో ముంపు గ్రామాలన్నింటినీ కూడా హక్కున చేర్చుకొని మునుపుడెప్పుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే. అది సంగమైనా, నేడుగమైనా, ఉజ్జల్లైనా, భూత్పూర్ అయినా, అనుగొండైనా, అంకెన్పల్లి అయినా, దాదనపల్లి అయినా ఈ గ్రామాలన్నీ కూడా జియో నంబర్ ఇచ్చి, జియో ట్యాగ్ తగిలిచ్చి వాళ్ళ జీవితాల్ని దుర్భరం చేసినాయి గత పార్టీలు. కానీ వచ్చిన వెంటనే మేమందరూ పోయి కలిసి అడిగినాం, అన్నా సంగమన్న రైతు కూలీ అమౌంట్ వస్తే వాళ్ళొక బండ తొలగించమంటున్నారు. ఆ బండ తొలగిస్తే 28,000 ఎకరాలకు 12 గ్రామాలకు నీళ్ళు వస్తాయన్నా, దయచేసి మీరు ఆలోచన చేయండి అని అడిగితే ఈ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా చలమైన ఆలోచన చేయకుండా 28,000 ఎకరాలు నీరవుతాయంటే అంతకంటే ఎక్కేముంది. క్షణంలో 12 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి సంఘమండ నిర్వాహకులకు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్నకు పరిపూర్ణంగా ముంపు గ్రామాల తరఫున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మిగతా గ్రామాల విషయాల్ని కూడా మనసు మీద పెట్టి ఖచ్చితంగా పరిష్కరిస్తారని కోరుకుంటూ, అదే మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా యాక్చువల్గా
ఏదో మాట్లాడదామని అనుకున్నా కానీ రేవంత్ అన్న చూసిన తర్వాత నన్ను గెలిపించిన నా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసిన తర్వాత మాట్లాడలేదో అర్థం కాకొచ్చింది. కానీ ఒక్కటి చెప్తా ఉన్నా అన్న, మా ప్రాంతం అమాయక జనం ఉంటారు, ఇక్కడ నమ్మితే ప్రాణమైనా ఇస్తారు. ఇటువంటి అమాయక జనాన్ని ఆసరాగా తీసుకొని గత 35 సంవత్సరాలు ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం వెనుకబడటంతో పోయిందనా? ఆత్మకూరు కానీ, అమర్చింత కానీ, నర్వ కానీ, ఉట్కూరు కానీ, మక్కల్ కానీ, మాల్దూరు కానీ, కృష్ణ కానీ ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడటంతో విద్యకు, వైద్యానికి, చిన్న చిన్న సౌకర్యాలకు కూడా వెనుకబాటు గురైందనా? ఈ ప్రాంతం మునుపటికెంచి కూడా కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి ఏ నాయకుడు పట్టించుకోలేదనా? దయచేసి మేము కోరుతా ఉన్న చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు సగటు మానవునికి అవసరం పడే విషయాలే కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గం 35 సంవత్సరాలు వెనక్కిపోయింది కాబట్టి మీరు ఎప్పుడన్నా మక్కల్ అనేది ఒకటి ఉంది, మిమ్మల్ని నమ్ముకొని ఉంది, మీకోసం పరితపించింది, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఏం చెప్తే అది చేయడానికి మక్కల్ సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని మర్చిపోకుండా మక్కల్ మీద చల్లని చూపు చూడాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఒక డిగ్రీ కాలేజ్ లేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు, కోర్టు లేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు, ఒక ఫైర్ స్టేషన్ లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లేవు, ఇంటర్మీడియట్ కాలేజ్ లేవు, వ్యవస్థ అంతా చిన్న భిన్నమైంది. మీరు ఇచ్చినటువంటి మక్తల్, నాన్పేట్, కొడగ ఎత్తిపోత పథకం ద్వారా ఇప్పుడు ఉట్కూరు మండలం మొత్తం మక్కల్లో సగభాగం నీటికి నోచుకునే భాగ్యం కలిగిందన్న. మా పక్కనే కృష్ణమ్మ పోతుంది, కానీ ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో తాగునీటికి కటకట ఉంది. చదువులో చాలా వెనుకబడ్డం. ఇప్పటికీ మా దగ్గర అర్హులైనటువంటి కోర్టు కూడా ఇప్పటిదాకా రాలేదన్న. ఎవరు అడగలే ఇప్పటిదాకా. ఏ వ్యక్తి కూడా అడగనికే పోతే కస్సుపూసుమని గేటుకెంచి బయటికి వెళ్ళగొట్టిన సందర్భాలు గతంలో చూసినాం. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సగటు జీవిని బతికించాల్సిన ధర్మం మీ పైన ఉంది. మిమ్మల్ని నమ్మి ఈ నియోజకవర్గం నడుస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మీరు మనసు పెట్టి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ, అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, మీరు పెద్ద మనసుతో ఆ రోజు నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు శ్రీహరి ఏనుగు మీకు కావాల్సిందంటే, అన్నా ఎన్నో సంవత్సరాల కించి కళ మా గుజరాత్ సోదరులందరూ కూడా బీసీడీ కించి బీసీకి ఏమంటున్నారన్నా, దయచేసి బీసీ నుంచి బీసీఏకి మార్చి మా వాళ్ళ జీవితాల్లో కొంత తలరాతని మార్చాలని అడిగిన వెంబడే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఉంది, నేను పోరాటం చేసే శ్రీహరి అని మాకు మాట ఇచ్చినావు. జీవో నంబర్ 69 నుంచి మా జీవితాన్ని కాపాడినావు. సంగమండ మిగతా ఊర్ల ముంపు గ్రామాలని ఆదుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ, ఖచ్చితంగా 100% వెనుకబడిన కాదు, వెనకకు నెట్టివేయబడిన మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆదుకోవాల్సిన కనీస అవసరము ధర్మం మీకు అందే ఉందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీరు మొట్టమొదటిసారి మక్తల్ నియోజకవర్గానికి వచ్చినందుకు మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున, మా అక్క చెల్లెల తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.